హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కలిసి నిర్వహించిన రెండవ సభ మంగళగిరిలో జయహో బీసీ సభ అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే జెండా సభలో ఉన్న వాడి వేడి అయితే ఈ సభలో లేదనే చెప్పాలి. మొత్తం ఎకడమిక్గా సాగింది. వీళ్ళిద్దరూ కలిసి ఇటీవల పాల్గొన్న సభలు అయితే మూడని చెప్పాలి. ఒకటి యోగళం ముగింపు సభ, రెండవది జెండా సభ తాడేపల్లిగూడెం, మూడవది ఇక్కడ మంగళగిరిలో జైహో బీసీ సభ. అయితే ఈ బీసీ సభలో 10 అంశాల మీద డిక్లరేషన్ విడుదల చేశారు. బీసీ డిక్లరేషన్ చేశారు. బీసీలకు సంబంధించి ఏం చేస్తామనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ గారు చివర మాట్లాడారు. ఆయన కంటే ముందు చంద్రబాబు మాట్లాడారు. ఈ సభలో మాత్రం చంద్రబాబు చివరిలో మాట్లాడితే అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కానీ ఎక్కడ వాడి వేడి, జెండా సభలో ఉన్నంత వాడి వేడి ఇక్కడ కనపడలేదు. అంటే వాళ్ళ ప్రసంగాల్లో కావచ్చు, లేకపోతే ఇటు జన సందోహంలో కావచ్చు అని చెప్పాలి. జనం అయితే చాలా పెద్ద ఎత్తున వచ్చారు. జెండా సభలో జనం ఉవ్వెత్తున ఒక రకంగా చెప్పాలంటే క్రికెట్ స్టేడియం హోరెత్తినట్టు హోరెత్తింది. రీజన్ ఏంటంటే అది జనసేన నిర్వహించిన సభ. అక్కడ యువత ఎక్కువ మంది వస్తారు కాబట్టి సహజంగానే ఆ టింట్ ఉంటుంది అనమాట. పవన్ కళ్యాణ్ మైక్ అందుకున్న, స్పీచ్ అందుకున్న ఒక రేంజ్లో మారుమోగిపోయింది. ఇక్కడ కొంత పద్ధతిగా కాస్త తెలుగుదేశం కేడర్ అంతా కాస్త పద్ధతిగానే ఉంటుంది కాబట్టి కాస్త పద్ధతిగా అరుపులు కేకల కంటే సబ్జెక్ట్ ఓరియంటేషన్లో ఎక్కువగా వెళ్ళిందని చెప్పాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారు 2 మాటలు మాట్లాడారు. చంద్రబాబు గారు అంటే 2014లో ఆయనకు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చిన అంశాన్ని గుర్తు చేసుకున్నారు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సమాజం కోసం ఆలోచించి నాకు మద్దతు ఇచ్చారు. ఇవాళ మళ్ళీ సమాజ హితం కోసమే మళ్ళీ వచ్చి తెలుగుదేశం పార్టీతో కలిశారు. కాబట్టి ఇది నేను ముఖ్యమంత్రి అవ్వటానికో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వటానికో అనుకోకూడదు. ఇది సమాజ హితం కోసం అనుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసిన పోరాటాల గురించి కూడా 2-3 మాటలు ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సంబంధించిన మనిషి అని చెప్పి ఆయన అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీలకు రాజ్యాధికారం అసలు తీసుకొచ్చింది, బీసీల్లో కూడా నాయకులను తయారు చేసింది ఎన్టీ రామారావు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఇనిషియేషన్ తోటి బీసీలు రాజకీయ చైతన్యాన్ని పొందారు. కాబట్టి బీసీలకంటూ ఇవాళ వరకు బీసీలు కాస్త అంటిపెట్టుకుని ఉన్నారు తెలుగుదేశం పార్టీని అంటే అదొక రీజన్ అని చెప్పారు. ఏదేమైనా తాను బీసీల కోసం చేసిన అంశాలను కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అటు మత్స్యకారులు కావచ్చు, అటు వడ్డెరలు కావచ్చు, అటు శెట్టి బలిజలు కావచ్చు, ఇలాంటి వాళ్ళ కోసం, రజకులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ కోసం తాను ఎలాంటి పోరాటాలు చేశాను, తాను గమనించిన అంశాలు ఏంటి ఆయన ప్రస్తావించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన దాష్టీకాలు, బీసీల మీద అమర్నాథ్ గౌడ్ లాంటి వాళ్ళని సజీవ దహనం చేయడం, ఇలాంటి అంశాలను కూడా ఆయన సభలో ప్రస్తావించారు. ముఖ్యంగా 2019లో ఆయన ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జనం కోసం బయటకు రావటం అంటే అది భవన నిర్మాణ కార్మికుల కోసం. ఆ అంశాలన్నీ కూడా ఆయన ప్రస్తావించారు. భవన నిర్మాణ కార్మికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, అలాగే వడ్డెర్లకు జరుగుతున్న అన్యాయం ఏంటి, మత్స్యకారులు, అలాగే వీళ్ళు శెట్టి బలిజలు కావచ్చు, లేకపోతే రజకులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా జరుగుతున్న అన్యాయాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఏమేమి జరుగుతుంది, అటు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయిన అంశాలు ఏంటి, ఇవాళ బీసీ డిక్లరేషన్లో వస్తున్న అంశాలు ఏంటి చూచాయిగా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే ఆయన ప్రసంగంలో కూడా గతంలో జెండా సభలో జరిగినంత వాడి వేడి ఈ సభలో లేదు. ఎటువంటి వ్యక్తిగత అంశాల జోలికి పోలేదు పవన్ కళ్యాణ్ గారు. కేవలం అకాడమిక్ స్పీచ్ మాత్రమే ఇచ్చారు. వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ, ప్రభుత్వాన్ని విమర్శించారు, కేవలం సిద్ధాంతపరంగానే బీసీలకు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు ఇలాంటి మాటలే తప్ప జగన్మోహన్ రెడ్డిని గత సభలో జెండా సభలో వాయించినట్టుగా కొంత అకాడమిక్గా సాగింది. అలాగే చంద్రబాబు ప్రసంగం కూడా అకాడమిక్గానే ఎక్కువగా సాగిందని చెప్పాలి. కొంత ఆయన బీసీ డిక్లరేషన్ వివరించే ప్రయత్నం చేశారు. బీసీ డిక్లరేషన్లో కొంత సంచలనమైన అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. ఆ సంచలనమైన అంశాలు ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. సహజంగా పెన్షన్ అంటే ఎవరైనా అనుకుంటారు, ముసలి వాళ్ళకు వచ్చేది పెన్షన్ అంటే వాళ్ళు పనిచేసే శక్తి లేకపోతే పెన్షన్ ఇస్తారు. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి వాటన్నిటికి కూడా గేట్లు తీసేశాడు. ఈ వయసు తారతమ్యాలు లేకుండా చేశారు. ఆయన 45 ఏళ్ల మహిళలకు కూడా పెన్షన్ ఇస్తారని ఆయన గతంలో చెప్పిన మాట మనందరికీ గుర్తుండే ఉంటుంది కదా. సో ఇవాళ చంద్రబాబు గారు 50 సంవత్సరాలకే పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కలిసి ప్రకటించిన జయహో బీసీ డిక్లరేషన్ ఏం చెప్తుందంటే, బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తాం, పెన్షన్ను నెలకు 4,000 రూపాయలకు పెంచుతాం.
అసలు 35 రూపాయలతో ప్రారంభమైందండి పెన్షన్. ఎన్టీఆర్ హయాంలో 35 రూపాయలతో పెన్షన్ ప్రారంభమైతే ఆ తర్వాత 75 రూపాయలు, ఆ తర్వాత 200 రూపాయలు, ఆ తర్వాత 2000 రూపాయలు, ఆ తర్వాత 3000 రూపాయలు, ఇప్పుడు చివరికి 4000 రూపాయలకు పెంచడం జరిగింది. వాస్తవానికి ఇలాంటి పథకాలని నేనైతే వ్యతిరేకిస్తాను. ఒక జర్నలిస్ట్‌కి నేను వ్యతిరేకిస్తాను. అది ఎవరు చెప్పినా. కానీ ఈ పోటీలో ఏం చేస్తారు? చంద్రబాబు ఇలా చెప్పకపోతే 2004లో ఓడిపోయాడు. 2004లో అంతకుముందు 1999లో చంద్రబాబు సంస్కరణలకు తెరదీశారు. సంక్షేమాన్ని తగ్గించారు. సో, దానికి ప్రజలు ఆయన్ని ఓడించారు. అప్పటి నుంచి ఆయన కూడా మారిపోయాడు. ఇంక మన సంక్షేమం కాదు అంటే జనం ఓడించేటట్టున్నారు అనుకున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డితో పోటీ పడి ఇక సంక్షేమాన్ని పెట్టాల్సి వచ్చింది. సో, 50 సంవత్సరాలకి పెన్షన్ 4000 పెన్షన్ చేశారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చారు. 300 మంది బీసీలను చంపేశారు, 30,000 మంది మీద కేసులు పెట్టారు అనే ఒక కారణంగా బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎట్లయితే ఉంటాయో బీసీలకు కూడా అలాంటి చట్టాలు తీసుకొచ్చారు. సో, అయితే బీసీలే కాదు, ప్రతి మానవుడికి రక్షణ చట్టం కావాలి. కాకపోతే ఈ చట్టాలు దుర్వినియోగం కానంత వరకు ఇబ్బంది లేదు ఎవరికి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు చాలా వరకు దుర్వినియోగం అయ్యాయి. ఇవన్నీ మన దృష్టికి వచ్చాయి, మనం చూస్తాం. ప్రతి వాళ్ళ దైనందిన జీవితంలో చూస్తూనే ఉంటారు అవి. అలాగే ఈ బీసీ రక్షణ చట్టం కూడా కేవలం మంచికే తప్ప చెడుకు వాడకుండా ఉండేలాగా దానికి ఒక కొన్ని నిబంధనలు విధిస్తే బాగుంటుంది. అలాగే బీసీ సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ప్రకటించారు. సో, గతంలో 75,000 వైసీపీ ప్రభుత్వం చెప్పింది. ఏటా 15,000 రూపాయలు బీసీల అభ్యున్నతి కోసం ఖర్చు పెడతామని. కానీ ఖర్చు పెట్టలేదు వాళ్ళు. సో, ఈసారి 1,50,000 కోట్లు, డబుల్ ద అమౌంట్ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు ఒకవేళ అధికారంలోకి వస్తే చేస్తామని హామీ ఇచ్చాయి. ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ 34% గతంలో ఉన్నది. దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి 24% కుదించారు. దాన్ని మళ్ళీ 34% తీసుకెళ్తామని చెప్పేసి ఈ డిక్లరేషన్లో పొందుపరచడం జరిగింది. వాస్తవానికి బీసీలు 50% ఉంటారు. వాళ్ళకు ఖచ్చితంగా 34% రిజర్వేషన్ ఉండి తీరాల్సిందే. ఇప్పటికే కనీసం నాయకత్వం రావాలంటే స్థానిక సంస్థల్లోనైనా అవకాశం కల్పించకపోతే నాయకత్వం రాదు. డెఫినెట్గా మంచి కార్యక్రమం, మంచి పాయింట్ ఇదని చెప్పాలి. అలాగే ఆర్థికాభివృద్ధి, ఉపాధి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తామని చెప్పారు. అంటే వాళ్ళకి స్వయం ఉపాధి కల్పిస్తామనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఏర్పడిన పాయింట్ ఇది. ఎందుకంటే స్వయం ఉపాధి, ప్రతి 10 మంది యువత కలిసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి వెళ్ళాలి అంటే సో వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తాము. సో, మండలానికి ఇన్నని ఇస్తాము, గ్రామానికి ఇన్నని ఇస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గతంలో షణ్ముఖ వ్యూహంలో భాగంగా చెప్పున్నారు. ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇకపోతే చట్టబద్ధంగా కుల గణన నిర్వహిస్తాం. ఇది చాలా అవసరమైన అంశం. కేవలం కుల గణనే కాదు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా గణించాల్సిన అవసరం కూడా ఉన్నది. అలాగే చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు గతలు ఇస్తున్నాం, దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. పెళ్లి కానుకలకు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాన్ని కూడా ఇక్కడ గతంలో 50,000 ఉన్నట్టుంది, దాన్ని 1,00,000 రూపాయలకు పెంచారు. సో, ఇవన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాం, జగన్ వచ్చాక తీసేశాడు కాబట్టి పునరుద్ధరిస్తామని చెప్పారు. వాస్తవానికి చంద్రన్న బీమా ఇలాంటివి పెట్టకూడదు ఈసారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారు పేరు పెట్టుకోవడంలో సముచితంగా ఉండదు. అది ముఖ్యమంత్రి బీమా కింద దాన్ని ఏ పథకమైనా ముఖ్యమంత్రి బీమానో లేకపోతే ముఖ్యమంత్రి సురక్షనో ఏదో ఒకటి ముఖ్యమంత్రి అనే పదం మీద మాత్రమే రావాల్సిన అవసరం తప్ప వ్యక్తిగతమైన పేర్లతో రావడం అనేది సముచితం కాదనేది నా ఉద్దేశం. ఇకపోతే శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తా ఉన్నారు, మంచి నిర్ణయం. అలాగే విద్యా పథకాలన్నీ పునరుద్ధరిస్తామన్నారు. విదేశీ విద్య కోచ్ ఇవన్నీ కూడా కట్ చేసి పడేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి వీటికి ఆ పథకాలకి మళ్లించేసి మొత్తం అభివృద్ధి శూన్యం చేశాడు. విద్యార్థుల భవిష్యత్తు కూడా శూన్యం చేశాడు ఆయన. సో, ఆ తర్వాత బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను ఏడాదిలో మొత్తం పూర్తి చేస్తుంది. చాలా అప్పుడెప్పుడో తెలుగుదేశం పార్టీ ప్రారంభించినవి కూడా ఇప్పటికి కంప్లీట్ కాలేదు. మనకు తెలుసుగా టిట్కో ఇళ్ళు కూడా ఎట్లా ఉంటాయో. సో, అట్లానే బీసీ భవనాలు కూడా కంప్లీట్ కాలేదు, అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఓవరాల్గా బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అనే కొత్త నిర్వచనాన్ని చంద్రబాబు నాయుడు గారు సభ సాక్షిగా చెప్పడం జరిగింది. ఇటు జనసేన నుంచి ఒక 3 ప్రాధాన్యత ఇచ్చారు. సో, తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకొక దాదాపు 10-12 మందికి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు, మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. పోతిన మహేష్ కూడా ఇందులో జనసేన లిస్టులో ఆయన మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా సభ అయితే కాస్త ఎకడమిక్గా సాగింది. సభ అయితే సక్సెస్ అయింది కానీ మొత్తం ఎకడమిక్గా సాగింది. వాస్తవానికి బీసీ సభ అంటే ఎకడమిక్గా సాగకపోతే కష్టం. ఎందుకంటే గట్టి పొదునైన విమర్శలు చేసుకుంటే అసలు అంశాలు పక్కదారి పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నామంటే అకాడమిక్గా సాగడం వల్లనే ఇవన్నీ కూడా మీకు నేను చెప్పాల్సి వస్తుంది. అలా సాగకపోయి ఉంటే కనుక
ఎవరు ఏం తిట్టారనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి మీడియా ఛానల్ కాబట్టి. సో అది వ్యూహాత్మకంగానే అంత ఎకడమిక్గా మాట్లాడారు అందరూ అని కూడా మనం అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ బీసీలకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. వరాల జల్లు బీసీల మీద కురిపించారు. ఒక సంచలనమైన డిక్లరేషన్ తీసుకొచ్చారు. ఖచ్చితంగా మొదటి నుంచి బీసీలు తెలుగుదేశం పార్టీకి వెనుదన్నుగా ఉన్నారు. ఈసారి మళ్ళీ వాళ్ళలో చీలిక తెచ్చే ప్రయత్నం జయహో బీసీ గర్జన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. కానీ బీసీలు మళ్ళీ ఈసారి మళ్ళీ తెలుగుదేశం జనసేన వైపుకి బీసీలు వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఎనీవే ఆల్ ది బెస్ట్ టు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు.